పాకిస్తాన్కు ఎవరు సహాయం చేస్తున్నా ఊరుకోం, బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానం ఇస్తామన్న మోడీ. అరుణాచల్ ప్రదేశ్లో భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అఖిలేష్ యాదవ్. ఒక్క అంగుళం కూడా చొరబడలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. భారీగా ఓట్ల తొలగిస్తే తాము జోక్యం చేసుకుంటామన్న ధర్మాసనం. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా చాటాం. యుద్ధం నిలుపుదలతో ఎవరి జోక్యం లేదని లోక్సభలో మోడీ స్పష్టీకరణ. సైనిక బలగాలకు స్వేచ్ఛేది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్. ఆధునిక విధానాలతో కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్. మున్సిపల్ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తామన్న డిప్యూటీ సీఎం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో చారిత్రక పథకాలు. సూర్యాపేటలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తాం. మంత్రుల బృందంతో రాష్ట్రపతి ప్రధాని కలుస్తామన్న మంత్రి సీతక్క. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం. సింగపూర్ రౌండ్ టేబుల్ మీట్లో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు. చంద్రబాబు పాలనలో ప్రజా వ్యతిరేకతను గుర్తించండి. ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు. మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పనలో ప్రభుత్వ వైఫల్యం. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రోజా ధ్వజం. ప్రభుత్వ వేధింపుల నమోదుకు ప్రత్యేక యాప్. అధికారంలోకి రాగానే ఫిర్యాదులు పరిశీలిస్తామన్న జగన్. ప్రతి పథకం మహిళల పేరుపై ఇస్తున్నాం. మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి వాకిటి. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో మరో కొత్త కోణం. బిచ్చగాళ్ల వద్ద వీర్యం సేకరించినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ కలకలం. ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్న పేషెంట్స్. నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేటలో చిరుత సంచారం. భయాందోళనకు గురవుతున్న స్థానిక ప్రజలు. అనంతపురం జిల్లా నిలమకల్లో విషాదం. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. అనంతపురం జిల్లా నిలమకల్లో విషాదం. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య. సత్యసాయి జిల్లా రాజనాలపల్లిలో ఘటన. మహబూబాబాద్ తొర్రూరు పాఠశాలలో విషాదం. ఇరుకుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య. నృత్య కళాకారిణి ఎవేట్ పెరీరా సంచలనం. 170 గంటలు భారతనాట్యం చేసిన పెరీరి. ఢిల్లీలో దంచుకొడుతున్న భారీ వర్షాలు. రోడ్లపై వరదతో వాహనదారులకు ఇక్కట్లు. ఛత్తీస్గఢ్ సూక్మాలో భారీ ఎన్కౌంటర్. ఎదురుకాల్పులో పలువురు మావోయిస్టులు మృతి. చైనాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు. వరదల ధాటికి 38 మంది మృతి.